ఓకే, అయిపోగొట్టేశారా ఫస్ట్ యూనిట్? సో 4 సబ్జెక్టుల్లో ఫస్ట్ యూనిట్ అయిపోగొట్టేశారు కదా, వెరీ గుడ్. ఇంకా సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఎన్టీలో ఎనర్జీ మేనేజ్మెంట్ అండి సెకండ్ యూనిట్. ఎక్కువ ఏం చదవకండి, తక్కువలో తక్కువ ఏది, ఎంత, ఎలా, ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకొని చదవండి. జస్ట్ ఎలా అంటే మనకి సోలార్ ఎనర్జీ ఉంది, ఏదంటే సోలార్ ఎనర్జీ ఎంత, సో సోలార్ ఎనర్జీ ఎంత, అది ఏంటి, ఇంతకీ పునరుత్పాదక ఇంధనమా, పునరుత్పాదకం చెందని ఇంధనమా, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, దీని సోర్సెస్ ఏంటి, ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ ప్లేసెస్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్నది కూడా చదవండి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాల్సింది ఏంటంటే అందులో ఎంత పర్సెంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, సో సోలార్ ఎనర్జీ నుంచి ఎంత, విండ్ ఎనర్జీ నుంచి ఎంత, తర్వాత థర్మల్ విద్యుత్ నుంచి ఎంత, ఇలా ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. సో ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ప్రాక్టీస్ కాకపోయినా బట్టి అయినా బట్టండి. సో ఇవైతే గుర్తుపెట్టుకోవాలి, మిగతా అన్ని అవసరం లేదు, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత పర్సెంటేజ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఈ ఒక్కటి ఎలాగైనా బట్టేసింది. ఒక పేపర్లో రాసుకోండి, డైలీ ఒకసారి చూస్తే అవే గుర్తుండిపోతాయి. సో డైలీ చూస్తూ ఉంటే గుర్తుండిపోతాయండి. మనం ఎలాగైతే మన బ్రెయిన్కి డైలీ రివిజన్ చేస్తూ అలవాటు చేస్తామో ఇవి కూడా అలా అలవాటు అయిపోతే ఒకే రోజు కూర్చొని పట్టకండి, జస్ట్ చదవండి. ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చదివేయండి. సో అవన్నీ చదివేశాక కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి పాలిటీ పట్టేసుకోండి. సో పాలిటీలోన కేంద్ర ప్రభుత్వంలో కూడా మొత్తం వద్దు, రాష్ట్రపతి, ఓన్లీ రాష్ట్రపతి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. సో రాష్ట్రపతి గురించి పూర్తిగా చదివేసేయండి. ఆర్టికల్స్ ఏం గుర్తుంచుకోకండి, ఆర్టికల్స్ ఏం అవసరం లేదు, థియరీ గుర్తుంచుకోండి. సో ఏ ఆర్టికల్ ఏంటి అనేది అవసరం లేదు. సో ఆయన విధులు ఏంటి, ముఖ్యంగా కార్యనిర్వహణ అధికారాలు, విచక్షణ అధికారాలు, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అనమాట. కార్యనిర్వహణ అధికారాలు, విచక్షణ అధికారాలు ఎక్కువగా ఫోకస్ చేయండి. రాష్ట్రపతి అయిపోవాలంతే. మీరు రాష్ట్రపతి అయితే మీకు ఏమేమి అధికారాలు ఉంటాయో క్లియర్గా తెలుసుకోండి, ఓకేనా. తెలుసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఎకానమీలో మనీ ఏంటి, మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అందులోని రకాలు ఏంటి క్లియర్గా తెలుసుకోండి. అంతకుమించి ఇంకేం వద్దు ఇందులో. సో మనీ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. తర్వాత మీకు ఇంకా ఏమైనా టైం ఉంటే కూడా ఫస్ట్ యూనిట్ని అలా రివిజన్ చేయండి, అంతేగాని ఇంతకంటే ముందుకు వెళ్ళొద్దండి. సో మనీ గురించి మాత్రం డీటెయిల్గా తెలుసుకోండి. టైం ఉంటే ఫస్ట్ యూనిట్ క్లియర్ చేసుకోండి. ఇంకా లాస్ట్ హిస్టరీలో కాకతీయులు అనుకున్నా, కాకపోతే మధ్యలో తెలుగు చూడలు అడ్డు వచ్చారు. సో వీళ్ళని కూడా ఎందుకు వదిలిపెట్టాలి, యుద్ధం చేద్దాం వీళ్ళతో కూడా. ఎవరిని పట్టించుకోకపోయినా రేనాటి చోడులు, నెల్లూరు చోడులు, వెల్నాటి చోడులు, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళలోనే రేనాటి చోడులు, తర్వాత వెల్నాటి చోడులు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి తూర్పు చాళుక్యుల తర్వాత వెల్నాటి చోడులు కూడా పరిపాలిస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి వీళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నెల్లూరు చోడులకి కాకతీయులకి కనెక్షన్స్ ఉంటాయి. సో రేనాటి చోడులు మనకి తెలుగు శాసనాలు ఉంది, అందులోనూ వీళ్ళ గురించి మెన్షన్ చేశారు సిలబస్లోన. సో ఖచ్చితంగా ఈ 3 అయితే చదవాల్సిందే. ఇంకొకటి ఉంటుంది మధ్యలోన హైహై వంశం అని, పల్నాటి చరిత్ర గురించి వస్తుంది, జస్ట్ అలా చదివేసేయండి. ఈ 3 అయితే ఇంపార్టెంట్ చూడండి, రాజులు కూడా కొంచెం అలా చదివేసేయండి. కాకతీయుల గురించి రేపు చూసుకుందాం, ఓకేనా. బట్ జాగ్రత్త, సెకండ్ యూనిట్కి నేను సిలబస్ ఎందుకు తగ్గిస్తున్నా అంటే మీకు ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫస్ట్ యూనిట్ని అలా తిప్పేస్తూ ఉండాలి. అందుకే ఇంకా ఎక్కువ టైం ఉంది అని తక్కువ పోర్షన్స్ ఇస్తున్నా. మరీ అంత తక్కువేం కాదు, బ్రెయిన్కి స్ట్రెస్ పడకుండా ప్రశాంతంగా చదువుతూ హడావిడిగా చదివితే ఏం చదివినట్టు ఉంది కదా. సో క్వశ్చన్స్ అయితే చాలా అరేంజ్ చేశాను, బట్ ఎగ్జామ్ ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. బెస్ట్ వే ఏదైనా ఉంటే చెప్పండి ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడానికి. మన దగ్గర యాప్లు పర్చేజ్ చేసేంత బడ్జెట్ లేదు. సో మీలో ఎవరికైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఫ్రీగా ఏమొద్దండి, మీకు అప్పుడప్పుడు షార్ట్ నోట్స్ కానీ లేదంటే టిప్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు టెలిగ్రామ్ ఛానల్లోన. సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లోనే అప్పుడప్పుడు షార్ట్ నోట్స్ పెడతా, నేను డైలీ అప్పుడప్పుడు పెడతా కదా, అలాంటివి అనమాట, ఓకేనా. ఇంకా బలవంతం ఏం లేదండి, మీకు మనస్ఫూర్తిగా చూడాలనిపిస్తేనే పెట్టండి, లేదంటే లేదు, ఓకేనా. టేక్ కేర్ అండి, టాటా.